ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మే నెల 15వ తారీఖు 2026 శుక్రవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం తప్పకుండా మొరపెట్టాలి. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 55వ కీర్తన 16వ వచనం. నేనైతే దేవునికి మొరపెట్టుకుందాను, యెహోవా నన్ను రక్షించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేని బిడ్డారు మీరు అంతా ఎలాగ ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీకోసం మేము అనుదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారా, చదవబడిన భాగంలో దావీదు గారు రాసిన కీర్తన. దావీదు గారు చాలా కష్టం ఉన్నప్పటి కీర్తన రాశాడు. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు దయచేసి చదవండి. అబ్షాలోము తిరుగుబాటు చేసిన సమయం అయి ఉండొచ్చు. అందరికంటే బాధ ఏంటి? దావీదు ప్రాణ స్నేహితుడు అహితోపేలు ద్రోహం చేసినట్లుగా మరి 12 నుంచి 14 వచనాలు చూస్తున్నాం. ఊరంతా హింస, కలహాలు. దావీదు గుండె వణికిపోయింది. నా హృదయం నాలో మిక్కిలి వేదన పడుచున్నది. భయం వణుకును నన్ను ఆవరించాను. పావులోలా ఏరుకోవాలని అనిపించిందని 6వ వచనం చెప్తున్నాడు. ఇలాంటి సమయంలో ఈ 16వ వచనంలో 55వ కీర్తన 16వ వచనంలో దావీదు గారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ వచనం మరి చూసినట్లయితే నేనైతే అంటున్నాడు. ఇదొక తీర్మానం. అందరూ ఏం చేస్తున్నారు? ఊరిలో హింస, కలహం, మోసం, స్నేహితుడు వెనుపోటు పొడిచాడు, దుష్టుకు శిక్ష కావాలని ప్రార్థిస్తున్నాడు. కానీ నేనైతే వాళ్ళలా నేను పగ తీర్చుకోను, పారిపోను. నేను ఇది చేస్తాను. ఇక్కడ గందరగోళంలో నీ రియాక్షన్ నువ్వే ఎంచుకోవాలి. దేని బిడ్డ, అందరూ భయపడవచ్చు, అబద్ధం చెప్పవచ్చు, ద్రోహం చేయవచ్చు. నేనైతే అని నీవు వేరే దారి ఎంచుకోవాలి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం అంటాడు, నేనైతే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదామంటాడు. దేవునికి మొరపెడతానంటాడు. హిబ్రూలో కోర అన్నారు. కోర అంటే గట్టిగా కేకలు వేయడం, సహాయం కోసం అరవడం, మర్యాదగా చేసే ప్రార్థన కాదు. ఇది 108 కాల్ లాంటిది అనమాట. దావీదు మొదట వేరే దారులు చూశాడు. 6 నుంచి 8 వచనాలు పారిపోవాలనుకున్నాడు. 12 నుంచి 14 వచనాల్లో చూసినట్లయితే ద్రోహంతో కృంగిపోయాడు. కానీ ఇప్పుడు దేవుని వైపు తిరిగాడు. దేవుని స్తోత్రం. దేవునికి మొరపెడుదును చివరి ప్రయత్నం కాదు. భయం ఆపిన తర్వాత దావీదు తీసుకున్న మొదటి నిర్ణయం ఇది ప్రార్థన పని లేకుండా కూర్చోవడం కాదు. అదే అసలైన పని. మనం తప్పకుండా ప్రార్థించాలి. ప్రార్థిస్తాము కూడా. అంతకంటే మనం ఏం చేయగలమంటే అంతకంటే గొప్ప పని ఏమి చేయలేం. మోసగించబడినా, విడవబడినా, దుఃఖంతో నింపబడినా, గందరగోళానికి గురి కాబడినా మనం దేవునికి మొరపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. యెహోవా నన్ను రక్షించును అంటాడు. యెహోవా దేవుని నిబంధన పేరు, వాగ్దానాలు చేసిన దేవుడు. ఆయన రక్షిస్తాడు. హిబ్రూలో యాష అంటే యేసు ప్రభు పేరు. యాష పేరు అక్కడి నుండి వచ్చింది. అంటే విడిపించడం, కాపాడడం, ఊపిరి ఆడేలా చేయడం. దేని విడాలు గమనించండి. రక్షిస్తాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన మరి రక్షిస్తాడు. ఇంకా మరి దేని బిడ్డారా, మరి ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు నమ్మకం పరిస్థితులు మారడంలో లేదు. దేవుని స్వభావం ఉంది. ఆయన పేరే తెలిసినవాడు కాబట్టి రక్షిస్తాడని నమ్ముతున్నాడు. విలాప వాక్యం 3వ అధ్యాయం 55 నుంచి 57 వచనాలు. నీ నామనకు మొరపెడితిని, నీవు దగ్గరికి వచ్చితివి. దేవుని స్తోత్రం. దేవుడారు నేనైతే అనేది గీత గీయడం, ద్రోహులను, హింసను, గందరగోళాన్ని నువ్వు ఆపలేవు. కానీ దేని బిడ్డారా, మరి నీ స్పందన నీ చేతులు ఉంది. సంక్షోభం వచ్చినప్పుడు నువ్వు ఏమి ఎంచుకుంటున్నావు? ప్రార్థనా ఊహం. దావీదు యోధుడు. అహితోపేలు మీద పగ తీర్చుకోవచ్చు, కానీ ప్రార్థించాడు. 17 వచనం. సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం నేను మొరపెడుతాను. దేవునికి మొరపెడతాను. ఏమీ చేయకపోవడం కాదు. ఇదే ముఖ్యమైన పని. రక్షణ నిశ్చయం సమయం దేవునిది. దేవుడు రక్షిస్తాడు, కానీ ఇంకా కష్టంలోనే ఉన్నాడు. తర్వాత 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 23 వచనంలో రక్షణ వచ్చింది. నేటి విశ్వాసము దేవుడు రక్షిస్తాడు. ఎప్పుడు అనేది ఆయన ఇష్టం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. ఇది మన యేసు ప్రభులో కూడా నెరవేరినట్లుగా చూస్తున్నాం. యేసు ప్రభు గెత్సేమనేలో కీర్తనలు 55:16 జీవించాడు. స్నేహితుని ద్రోహం,
యోధా అహితోఫెలులాగా వేదన కీర్తన గ్రంథం లూకాసు వార్త 22:44 ఆయన వేదన పడి మరింత ఆసక్తిగా ప్రార్థన చేశాడు. దేవుని మొరపెట్టాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గేని నా ఎదురు నుండి తొలగించు. ఆ యెహోవా రక్షించేవాడు, సిలువ నుండి తప్పించలేదు, కానీ సిలువ ద్వారా పునరుద్ధానం నడిపించినట్టుగా చూస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఆయన యందు భయభక్తులు కలిగి ప్రార్థించినందున అంగీకరింపబడ్డాడు. యేసు ప్రభు మొరపెట్టి రక్షించబడ్డాడు. కాబట్టి నువ్వు కూడా మొరపెడితే రోమీయులకు రాసిన పత్రిక 10:13 ప్రభువు నామమున ప్రార్థించే ప్రతివాడు రక్షింపడతాడు. కీర్తన గ్రంథం 55 16 ద్రోహం, భయం మధ్యలో దావీదు తీర్మానం. అందరూ గందరగోళం ఉంటే ఆయన ఎంచుకున్నది ఏంటి? దేవునికి ప్రార్థన చేసుకున్నాడు. దేవుని బిడ్డ, ఏ కష్టం గుండా, ఏ సమస్య గుండా, ఏ వేదన గుండా నువ్వు వెళుతున్నావో, నువ్వు అందరినీ విడిచిపెట్టి, గందరగోళం విడిచిపెట్టి దావీదు వెళ్ళి వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి. నేనైతే దేవునికి మొరపెడుతున్నాను, యెహోవా నన్ను రక్షించును. ఇంకా రక్షణ రాలేదు, కానీ దేవుని పేరు తెలిసినవాడు కాబట్టి నిశ్చయంగా ఉన్నాడు. నీ జీవితం కీర్తనలో 55లా ఉన్నప్పుడు నేనైతే ఏంటి భయమా, పగ తీర్చుకోవడమా, ముద్దుబారిపోవడం లేదు. నేను దేవునికి మొరపెడతాను. ఆ రీతిగా దేవునికి మొరపెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడే మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుచున్నాను. ఈ సమయంలో ఎవరైతే కష్టాల్లో, వేదనలో, దుఃఖాల్లో వెళుతున్నారు, వారి యొక్క శత్రు బాధల నుంచి, కష్టాల నుంచి, వేదనల నుంచి విడుదల చేయండి. ఎవరైతే అనారోగ్యాలు, హాస్పిటల్, ఐసీయూలు, సీరియస్ కండిషన్లు ఉంటున్నారో, ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని శిరస్సు మొదలుకొని పాదమునవరు ప్రవాహం చేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మరణించి దుఃఖంలో వేదనారో అటు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. స్వదేశ విదేశాల్లో ఉద్యోగాలు లేక తీవ్రపడుతున్న యవన బిడ్డలకు యేసు నామములో వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చినగా, వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెల వారు కోరుకునే చక్కని సంబంధాలకు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. ఈ దినమంతటా బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దుష్టు నుంచి, ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక. ఆమేన్.